ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బైనేరు వాగు సమీపంలో జరిగిన పాత నేరస్తుడు కర్రీ రాజేష్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 6 నిందితులను అరెస్టు చేశారు. చోరీ చేసిన సొత్తు పంపకంలో తలెత్తిన విభేదాలతోనే కర్రీ రాజేష్ను నిందితులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, 3 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి కర్రీ రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో అంటే నేరం జరిగిన 20 గంటల్లో అందులో పార్టిసిపేట్ చేసినటువంటి 6 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హత్య అనేది జరిగింది. ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండగా వీళ్ళు వెళ్ళి అతన్ని తీసుకొని బైనేరు ఒడ్డులో అతన్ని పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది.